ఎలక్ట్రాల్ పౌడర్ అంటే మరేంటో కాదు, ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు. దీని గురించి ఓఆర్ఎస్ అనే పదం మీరు వినింటారు, ఆ పౌడర్ ప్యాకెట్స్ని మీరు కూడా యూస్ చేసి ఉంటారు. ఓకే, దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు డాక్టర్స్ ఎప్పుడు ఈ ప్యాకెట్స్ని మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు, లేకపోతే మనం ఎప్పుడు ఏ కండిషన్లో దీన్ని అయితే యూస్ చేస్తామంటే బాడీ నుంచి సివియర్గా ఫ్లూయిడ్ లాస్ జరిగినప్పుడు, ఏదర్ ఇల్నెస్ వల్ల అంటే వామిటింగ్స్ వల్ల కానీ, సివియర్ డయేరియా అంటే వామిటింగ్స్ ప్లస్ లూజ్ టూల్స్ వల్ల కానీ, లేకపోతే ఏదన్నా సీరియస్ ఇంజ్యూరీస్లో కానీ బాడీ నుంచి ఫ్లూయిడ్ లాస్ జరిగినప్పుడు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు, మినరల్ లాస్ ఉన్నప్పుడు మనమైతే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని అయితే యూస్ చేస్తాం. ఓకే, ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ గురించి ఇన్ డెప్త్గా మనం తెలుసుకోవాలంటే WHO ఆర్గనైజేషన్ వాళ్ళు, యూనిసెఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిసి ఒక సెట్ ఆఫ్ రూల్స్తో ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేయాలని అయితే రూల్ని అయితే పాస్ చేశారు. అది ఏంటంటే ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ ఇంత కంపోజిషన్లోనే ఉండాలి అని చెప్పి ఒక రూల్ అయితే ఉంది. అసలు ఓఆర్ఎస్ పౌడర్లో కీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయంటే సోడియం క్లోరైడ్ అదైతే 2.6 గ్రామ్స్ ఉంటుంది, పొటాషియం క్లోరైడ్ అయితే 1.5 గ్రామ్స్ ఉంటుంది, సోడియం సిట్రేట్ అయితే 2.9 గ్రామ్స్ ఉంటుంది. వీటితో పాటు డెక్స్ట్రోజ్ కూడా ఉంటుంది, ఉంటుంది. ఇదంతా కలిపి పౌడర్ ఫామ్లో మనకైతే అవైలబుల్లో ఉంటుంది. ఓవరాల్గా ఆ ప్యాకెట్ యొక్క వెయిట్ అయితే 21.8 గ్రామ్స్ ఉంటుంది. కాబట్టి ఒక ప్యాకెట్ అంటే 21.8 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్ని 1 లీటర్ ఆఫ్ వాటర్తో మిక్స్ చేసి మనమైతే తీసుకోవాల్సింది వస్తుంది. ఓకే, కొంతమంది ఉంటారు కదా, ఇది వెజ్జా నాన్ వెజ్జా, ఇటువంటి క్వైరీస్ ఏం అవసరం లేదు మీకు. ఇది కంప్లీట్ వెజ్. దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యాడ్ చేసి ఉండరు, న్యాచురల్గానే తయారు చేస్తారు. అండ్ దీని కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ని WHO అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ ఓఆర్ఎస్ పౌడర్ వల్ల మనం పొందే బెనిఫిట్స్ ఏంటంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఈ ఓఆర్ఎస్ పౌడర్ అనేది కాపాడుతుంది. దీంతోపాటు బాడీ టైర్డ్ అవ్వకుండా, వీక్ అవ్వకుండా, ఫెటిక్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. మెయిన్ దీని యొక్క పని ఏంటంటే బాడీ ఫ్లూయిడ్ లాస్ని రీస్టోర్ చేస్తుంది, మినరల్స్ని కూడా రీస్టోర్ చేస్తుంది. కాబట్టి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా యూస్ చేయొచ్చా? ఎస్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా యూస్ చేయొచ్చు, ఏ మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళైనా యూస్ చేయొచ్చు. బట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూస్ చేస్తే మంచిది. ఈ 21.8 గ్రామ్స్ ఉన్న పౌడర్ని 1 లీటర్ వాటర్తో మిక్స్ చేసి ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది వితిన్ 24 అవర్స్ మనం యూస్ చేసేయాలి. లేదు 24 అవర్స్ కన్నా ఎక్కువ గడిచిపోయింది టైం అంటే దాన్ని డిస్కార్డ్ చేసేస్తేనే మంచిది. దానివల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. కాబట్టి అంటే మనం ఆ పౌడర్ని వాటర్తో మిక్స్ చేసుకున్నాక వితిన్ 24 అవర్స్ తీసుకుండేయాలి అన్నమాట. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి? మీ ఇష్టం, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎప్పుడైనా పర్లేదు. తినక ముందా, తినిన తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అందరూ దీని గురించి తెలిసి అయితే పెట్టుకోండి. ఎమర్జెన్సీ కేసెస్లో ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా సబ్స్క్రైబర్స్? ఇటువంటి క్వైరీస్ ఏదన్నా ఉంటే, ఇంకా మీరు ఏదైనా మెడిసిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంప్లీట్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను.